హలో యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి చిల్లీ ప్రాన్స్ ఇంట్లోనే బాగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలనేది చూపించేస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. 1 స్పూన్ మైదాపిండి వేసుకోండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. నేనైతే ఈ స్పూన్ తీసుకుని ఈ క్వాంటిటీ చూసుకుంటున్నాను. మామూలు స్పూన్ అయితే 2 స్పూన్స్ తీసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసాను. 1 ఎగ్ అయితే వేసేసుకోండి. రొయ్యలు ఎంత తీసుకున్నాను అంటే ఒక 1/2 కేజీ తీసుకున్నాను. చెప్పాను కదా, మామూలు స్పూన్ అయితే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నేను కొద్దిగా పెద్ద స్పూన్ తీసుకున్నాను కాబట్టి ఒకటే వేసుకున్నాను. బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది కాసేపు మ్యారినేట్ చేసుకోండి. ఒక 1/2 అవర్ అయితే సరిపోతుంది. అవి అన్నీ బాగా కలిసినవి అంటే విడిపోకుండా ఉంటుందన్నమాట. బాగా హై ఫ్లేమ్లోనే పెట్టాలి వేపుతున్నప్పుడు. చూస్తారు కదా ఏమేమి తీసుకున్నాను. ఆనియన్స్ ఇలా కట్ చేసుకోండి, క్యాప్సికమ్, చిల్లీస్, గార్లిక్, జింజర్ కొద్దిగా కట్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. ఈ ఆయిల్ ఏం చేస్తారంటే బాగా హీట్ చేయండి. చూసారా పొగలు వస్తుంది కదా, అంతలా హీట్ చేస్తే కానీ మనం వేసిన ప్రాన్స్ బాగా పడతాయండి. అవి మనం ఇప్పుడు ఏవైతే మిక్స్ చేసామో ప్రాన్స్కి పట్టించామో అవన్నీ విడిపోకుండా నీట్గా లోపల వరకు బాగా ఉడుకుతుందన్నమాట. విడిపోకుండా నీట్గా ఉంటాయి. తీసాక చూపిస్తాను చూడండి. అసలు నూనెలో సపరేట్ అవ్వదనమాట. ఈ 3 ఉంటే చాలండి. సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్. మీకు ఇంకా కారంగా కావాలి అనుకుంటే రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, అవి మిక్సీ పట్టేసుకుని అది కూడా వేసుకోండి. బయట పేస్ట్ కూడా అమ్ముతారు, అది కూడా వేసుకోవచ్చు. ముందుగా నేను పెనంలో అయితే జింజర్ వేసేసాను, గార్లిక్ వేసేసాను. గార్లిక్ అనేది తొక్క తీసుకుని కోసుకోండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. క్యాప్సికమ్ వేసేసుకున్నాను. జస్ట్ 2 మినిట్స్ అంతే, 2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం రెస్టారెంట్ స్టైల్లో చేయబోతున్నాం కదా, ఇప్పుడు మెత్తగా అయిపోతాయి అన్నమాట ఎక్కువసేపు ఉడికిస్తే. ఎందుకంటే ఇవన్నీ సాసులన్నీ వేసిన తర్వాత కాసేపు ఉడికిస్తాం కదా, మళ్ళీ ప్రాన్స్ వేసిన తర్వాత కాసేపు ఉడికిస్తాం కదా, అందుకని అంత మెత్తగా అవ్వకూడదు కదా. క్యాప్సికమ్, ఆనియన్స్ అన్నీ జస్ట్ 2 మినిట్స్ ఉడికించేసిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా ప్రాన్స్ని, ఆ ప్రాన్స్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే చిల్లీ సాస్, సోయా సాస్ అవన్నీ వేసేసుకుందాం. చూసారు కదా ప్రాన్స్ ఎలా వచ్చినాయో, విడిపోకుండా నీట్గా వచ్చినాయి. చూసారా, ఇవైతే 2 మినిట్స్ నేను ఉడికించేసుకున్నాను. సోయా సాస్ వేస్తున్నాను. ఇది డార్క్ సోయా సాస్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు డిమార్ట్లో కూడా దొరుకుతాయి. చిల్లీ సాస్ వేసుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిగా టమాటా కెచప్ వేసేసుకుందాం. ఈ 3 వేసేసుకుని ఒకసారి కలిపేయండి అన్నీ. ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే పోసుకుందాము. అది కొంచెం మగ్గాలి కదా. మగ్గాలి అంటే జస్ట్ 2 మినిట్స్. టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా కొంచెం గరంగా కావాలి అనుకుంటే మిరియాల పొడి కూడా వేసుకోండి, వైట్ పెప్పర్ అనమాట. ఇప్పుడు కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకున్నాను, ఎందుకంటే స్మూతీ టెక్స్చర్ రావాలి కదా. మనం చిల్లీ ప్రాన్స్ అంటే రెస్టారెంట్లో ఎలా ఇస్తారు, కొంచెం స్మూత్గా టెక్స్చర్ వస్తుంది కదా, అలానే చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా అంటే 1 స్పూన్ వేసుకుని వాటర్లో కలిపేసి అది వేసేసుకోండి. చూసారు కదా, ఇది కూడా జస్ట్ 2 మినిట్స్ అయితే బాయిల్ చేయండి. వాటర్ వేసేసుకున్న తర్వాత ప్రాన్స్ అయితే వేసేసుకుంటున్నాం. బాగా పట్టిని చూసారా, ప్రాన్స్కి ఏది విడిపోకుండా వచ్చింది. ప్రాన్స్ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. చెప్పాను కదా, మీకు వైట్ పెప్పర్ కావాలితే ఇవి యాడ్ చేసుకోవచ్చు. టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేయండి, బాగుంటుంది టేస్ట్.
వర్షం పడుతుంది కదా అని ఇది స్టార్ట్ చేశానండి. ఎప్పుడైతే స్టవ్ ఆన్ చేశానో అప్పుడే కరెంటు పోయింది. సెల్ లైట్ వేసుకుని మరీ చేస్తున్నాను అనమాట. కరెంట్ వచ్చే వరకు ఆగుదామంటే అప్పటికే 10 అయిపోయింది. చూసారు కదా, ఒక్క 3 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. వేడివేడిగా చిల్లీ ప్రాన్స్ అయితే రెడీ అయిపోయినాయి. నా వీడియో చూసారు కదా, ఇలానే చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో ఖచ్చితంగా వస్తుందండి, నో డౌట్ అట్ ఆల్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.